నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక వాణిజ్య సంబంధానికి పంచవర్ష ప్రణాళిక. భారత్ రష్యా ద్వైపాక్షిక చర్చల్లో అంగీకారం. గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా నగదు స్వాధీనం. ఈ నెల 8వ తారీఖు నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ మేరకు ప్రజాభవన్లో శుక్రవారం సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, వరుసగా 2 రోజుల కార్యక్రమాల గురించి సీఎంకు అధికారులు వివరించారు. విజన్ డాక్యుమెంట్ కు తుది రూపు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. భవిష్యత్తు వృద్ధి ప్రణాళికను ప్రాధాన్యంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలని తన ఆలోచనను సీఎం వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి శనివారం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ వివరాలను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా విమానాల రద్దు నేపథ్యంలో హైదరాబాద్ కు వెళ్లేటువంటి విమాన సౌకర్యాలపై ఎటువంటి ఇబ్బందులు రాకుండా పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పోలీసులు హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది నెలల క్రితమే కొంతమంది హవాలా డబ్బులు సరఫరా చేసే 3 వ్యక్తులను పట్టుకుని వారిపై నిఘా పెట్టారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ముంబై, గుజరాత్ల నుంచి హవాలా డబ్బు సుమారు 4 కోట్ల రూపాయలు వస్తున్నాయనే సమాచారం మేరకు మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాపు కాశారు. కాగా హవాలా డబ్బు తరలిస్తున్న నిందితుల కోసం ఎదురు చూస్తున్న పోలీసులను చూసి పారిపోతూ ఉండగా వారి వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్టు పట్టుకున్నారు. అనంతరం వారి వాహనాలను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ హవాలా నగదును పాత 10 రూపాయల నోట్ కోడ్ ఆధారంగా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ తనిఖీలలో సుమారు 4 కోట్ల 5 లక్షల హవాలా డబ్బులు సంచులు లభించగా 2 నిందితులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఈ దాడిలో 5,000 లంచం తీసుకుంటూ కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్ కుమార్ పట్టుపడ్డారు. కన్నెపల్లిలో ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించేందుకు 10,000 రూపాయలు డిమాండ్ చేసి బాధితుని వద్ద నుంచి 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుపడినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. బెల్లంపల్లి మార్కెట్ చౌరస్తా వద్ద పట్టుకున్న ఏసీపీ డీఎస్పీ మధు తెలియజేశారు. ఒక బాధితుని దగ్గర ఇందిరమ్మ ఇల్లు వేసుకున్న తర్వాత 3rd స్టేజ్లో అతనికి రావాల్సిన చెక్ కోసము అతన్ని 10,000 డబ్బులు డిమాండ్ చేయగా అతను అంత ఇచ్చుకోలేనని చెప్పేసి బచ్చలాడగా 5,000 తగ్గించినాడు. అదేవిధంగా 5,000 ఇక్కడ బెల్లంపల్లిలో అంబేద్కర్ స్టాట్యూ వద్ద తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. ఏంటంటే ఈ సందర్భంగా ఎవరైనా కానీ డబ్బులు ప్రభుత్వ అధికారులు వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పనులు చేయకుండా డబ్బులు అడిగినట్లయితే వాళ్ళను 1064 కానీ లేదంటే 9154388963 ఈ నంబర్కు ఫోన్ చేసి మీకు కావాల్సిన సహాయాన్ని పొందగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఖమ్మం జాతీయ రహదారిలో నారంవారిగూడెం వద్ద అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టి ఓ ఇంటి వరండాలో పడింది. అశ్వరావుపేట నుంచి ఖమ్మం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు బూరుగూడెం వద్ద అదుపు తప్పి రోడ్డు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిపై దూసుకెళ్లి బోల్టా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెన్నెల మైలారం గ్రామాలలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలియజేశారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో అధికారులు సిబ్బందితో కలిసి ముఖ్యమైన రహదారులు, గ్రామాలలోని వాడలలో పోలీసులు బృందాలు నడుచుకుంటూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు. ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటును వినియోగించుకోవడానికి అన్ని రకాల పరిశ్రమైన భద్రతాపరమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, శాంతియుత ఎన్నికలే పోలీసు లక్ష్యమని ఏసీపీ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సర్కిల్ సీఏలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మైలారం గ్రామంలో మరియు నెన్నెల గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటువంటివి ఒక ఫౌండేషన్, ఇది కాబట్టి దీనికి ఈ ఎన్నికలలో ప్రజలు, ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కుని నిర్భయంగా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే హక్కు వాళ్ళు కలిగి ఉన్నారు. ఓటర్లందరికీ ఒక కాన్ఫిడెన్స్ని, ఎవరి ప్రలోభాలకు, ఎవరి ఎదిరింపులకు కలగకుండా స్వేచ్ఛగా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని, అందుకొరకు పోలీస్ తరఫున మేము భరోసా కల్పించడానికి, ప్రజలలో మరియు ఓటర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈరోజు మైలారము మరియు నెన్నెల మండల హెడ్ క్వార్టర్లలో ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా మాకు అందరూ సహకరించారు. ఇది ఇంకా ముందు కూడా ఈ ఫ్లాగ్ మార్చెస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు సభ్యులను గెలిపించారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కల్లూరు మండలంలో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ లైన్ దాటి రెబల్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవాలన్నారు. ఓటర్ మహాశయులు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం పథకాలు చేసామనేది ప్రజలందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా మనం చూస్తుంటే ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఉన్నది, సన్నబియ్యం ఇస్తున్నాం, అలాగే సన్నబియ్యానికి బోనస్ వస్తుంది, రుణమాఫీ జరిగింది, రైతులు గిట్టుబాటు ధర వస్తుంది, అలాగే బస్సు ఫ్రీ, ఇలా అనేక పథకాలు ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ గృహాలు ప్రతి గ్రామంలో కూడా 20 నుంచి 30 ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా 3-4 విడతల్లో కూడా మనం ఈ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలపరిచారో అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించాలని చూస్తున్నా. అలాగే ఎవరైతే కాంగ్రెస్కి రెబల్ వేశారో దయచేసి వాళ్ళు కూడా విరమించుకుంటే మంచిది. అలా కాకుండా ఎవరైనా ఇంకా కానీ రెబల్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయజరుగుతుంది. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకం. కావాల్సింది మనకి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో పంచాయతీ ఎన్నికలు అనేది మనకి చాలా అవసరం. ప్రతి పంచాయతీ కూడా గెలవాలని చెప్పారు. ఆ దిశగా మేము కూడా కృషి చేస్తున్నాం. అలాగే మా నాయకులు, కార్యకర్తలు కూడా వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ఏది కావాల్సో సమకూరుస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నామినేషన్లు గతం ముగిసింది. రేపటి నుంచి ప్రతి కార్యకర్త, ముఖ్య నాయకులు కూడా ఇంటింటికి తిరిగి మన కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించి మన అభ్యర్థులను గెలిపి గారు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే వారితో పాటు వార్డు మెంబర్లు కూడా నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్న కోరుకొండ గ్రామం ఆ రోజు భూదాటి నర్సిరెడ్డి గారు ఎంత డెవలప్ చేశారో మన అందరికీ తెలిసిందే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నారపరెడ్డి గారు అలాగే వారి కోడలు కూడా ఈరోజు బరిలో ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పెట్టి నిలబెట్టిన అభ్యర్థికి మీరు ఓట్లు వేయాలి. ఎందుకంటే అవతరాలను ఒకటే క్వశ్చన్ మనం అడుగుతున్నాం. వాళ్ళు ఒక ఇల్లు తేయగలరా, ఒక పెన్షన్ తేయగలరా, ఒక రోడ్డు తేయగలరా? మనం కూడా అడగాల్సిన దమ్ముంటే ఒక ఇల్లు తీసుకొచ్చి చూపించమనండి. నాకు ఆల్ సపోర్ట్, వీళ్ళు సపోర్ట్ అని చెప్పి బయట మాట్లాడటం కాదు. నిజంగా వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ఇక్కడ తీసుకొచ్చి చిన్న కోరుకొండలో ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళతో ఒక వాయిస్ చూపించమనండి. అది లేకుండా ఏదో దొంగ మాటలు చెప్పి గెలవాలనుకోవటం అనేది మూర్ఖత్వం. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. 100% బూదాడి గీతా గారికి మనం అంతా కూడా ఓట్లు వేయాలి. మీ గ్రామాభివృద్ధి జరగాలి.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కాగా బీజేపీ అభ్యర్థి ఉప సర్పంచ్ ఏకగ్రీవమైంది. సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వరను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడి పనిచేసి అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈరోజు 3వ విడత నామినేషన్ చివరి రోజుగా సందర్భంగా నారాయణపురం గ్రామం నుంచి ఏకగ్రీవంగా గ్రామ ముఖ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్వరంలో ఎంపిక చేయటం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ నలుగురు ముఖ్యులు అందరూ కలిసి కూర్చొని డెవలప్మెంట్లో విధంగా హాస్పిటల్ కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, గ్రామ సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రేపు ఇందిరమ్మ ఇల్లు కానీ మంచి డెవలప్మెంట్లో అందరూ ఉమ్మడిగా డెవలప్మెంట్ చేసే దాంట్లో నిర్ణయించడం జరిగింది. తార్ రోడ్లు కూడా 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు అభివృద్ధి రోడ్లు కూడా లింక్ రోడ్లు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేయటం జరిగింది. ఇందుకు ఇంకా ఎనీ డెవలప్మెంట్లో కానీ శ్రీనివాసరెడ్డి గారు డెవలప్మెంట్లో భాగంగా అన్ని విధాలుగా సహకరిస్తారని మేము కోరుకుంటూ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందువల్ల ఇప్పుడు సర్పంచ్ గారికి కూడా మంచి ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా మంచి డెవలప్మెంట్ చేసి మంచి పేరు తెచ్చుకొని ఊరికి నాని అనే భేదం లేకుండా అందరితో కలిసికట్టుగా ఉండి మంచి డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా సర్పంచ్ గారిని కూడా కోరటం జరిగింది. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా పెద్ద కోరుకొండి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని దేవరపు నాగమణి అన్నారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ గ్రామానికి ఎంతో సేవ చేశామని, గుడికి బడికి అభివృద్ధికి రైతు వేదికకు స్థలాన్ని దానం చేశామని అన్నారు. గుడికి బడికి అన్నిటికీ కూడా దానం చేశారండి. ఇప్పుడు ఈ రైతు మా మామయ్య గారు చేసిన సేవలకి ఆయన ఆశయ సాధన కోసం మేము కూడా పాటుపడదాం అనుకుంటున్నామండి. మా కుటుంబం ఆ కొడుకైనటువంటి దేవరపు అభిలాష్ కూడా ఈ గ్రామాభివృద్ధికే పాటుపడ్డారు. ఇప్పటి వరకు ఇప్పుడు ఈ స్థలం, ఈ రైతు వేదిక స్థలం కూడా సగం వరకు మాదేనండి. మా వారు దేవరపు సత్యనారాయణ గారు దానం చేశారండి. ఇన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ మేము ఒక్క ఛాన్స్ అడిగినామండి. ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నాం, ఇవ్వనన్నారు. గ్రామ ప్రజలు ఇస్తున్నారు. ఆ నాయకులు కాదు మేమే ఉండాలి, 40 సంవత్సరాల నుంచి మాదే, మేమే ఉండాలి, అది మాది, ఈ ఊరు మాది అన్నట్టుగా మాట్లాడారండి. మేము ఇంకా అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఇనామస్కి ఇస్తే 30 లక్షలు ఊరికి కూడా మేము అభివృద్ధికి చేద్దాం అనుకున్నామండి. అనంటే కూడా కాదు, పోటీయే, మరి నేను ఇవ్వను మీరు ఇవ్వవద్దు, ఈ పోటీ నడవాల్సిందే అన్నారండి. దానికోసం ప్రజలు కోరుకుంటున్నారండి, మార్పు కావాలని కోరుకుంటున్నారండి. కొత్త నాయకులు రావాలి, గ్రామాభివృద్ధికి పట్టుబడ్డ నాయకులే మాకు కావాలని ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని, ఓటుకున్న ప్రాధాన్యతపై సాంస్కృతిక సారథులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉండగా, మరొక వైపు సాంస్కృతిక సారథులు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కళారూపాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి సాంస్కృతిక సారథులు చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఓటు విలువ, మరొక వైపు పరిశుభ్రతపై తమ కళాకారులను ప్రదర్శిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. శాసనాలు చట్టాలను చేసరా, నీవోటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏలరా, గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, ఓటు
జిల్లా ఖమ్మం పట్టణం హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అందులో ఒక యువకుని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేశారు. గాయపడిన 2 ఖమ్మం ప్రాంతానికి చెందిన వారేనని సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా చేపట్టిన పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని బుధవారపేటలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత ఉర్దూ పాఠశాలలో పీటీఎం డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ కస్తూరిభాయ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఘనంగా నిర్వహించారు. పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్ తో పాటు వార్డు ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాన ఉపాధ్యాయులు మేరీ కస్తూరిభాయ్ మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇరువురు సమన్వయంతో పనిచేస్తున్నప్పుడే పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుందన్నారు. పిల్లలు ఆలపించిన గీతాలు, సైన్స్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కమల, షర్పునిసా బేగం, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. భారత్ రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక బంధం మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 2030 వరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఉద్దేశించిన ఒక సమగ్ర ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరువురు నేతలు ఆమోదం తెలిపారు. ఈ చారిత్రక భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. 2025 నాటికి పరస్పర పెట్టుబడులను $50 బిలియన్, 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా యురేషియన్ ఎకనామిక్ యూనియన్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక భారత్ రష్యా మధ్య వాణిజ్య సంబంధాలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల నేతల సమక్షంలో పలు కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. ఇది భారతదేశ ఇంధన భద్రతకు ఎంతో కీలకమైన భరోసా. అదేవిధంగా ఎరువుల రంగంలో ఒక పెద్ద ముందడుగు పడింది. రష్యాకు చెందిన ప్రముఖ సంస్థ యురాల్కిమ్ తో భారతీయ కంపెనీలు కలిసి రష్యాలో ఒక యూరియా ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది ద్వైపాక్షిక పారిశ్రామిక సహకారంతో ఒక ముఖ్యమైన పరిణామం. దీనివల్ల భారత రైతాంగానికి ఎరువుల సరఫరా మెరుగుపడనుంది. Reviewed the whole range of relevant questions of the Russian-Indian multifaceted interaction. We exchanged our opinions on the relevant global and regional subjects. In the joint statement that we've adopted with Mr. Modi, we've delineated the priority objectives on the further reinforcements of our ties in the politics and security, economy, trade, and humanitarian and cultural spheres. Package of intergovernmental, interagency, and corporate agreements. Many of those agreements are intended to broaden the economic cooperation between Russia and India. And this is entirely natural due to the fact that our countries are important partners of one another in trade, investment, and technologies. Last year, our bilateral trade turnover has grown by 12%, setting another record. According to different data, this number may look different, but it is generally around $64 billion. Currently, we are forecasting that the results of this year will remain at the same impressive level. At the same time, as I perceive it, we are up to the task of getting this number to the level of $100 billion. And to reach this important goal, we have harmonized the program of development of Russian-Indian economic cooperation until 2030. This comprehensive document gives us concrete set of objectives. The Intergovernmental Commission, the ministries and different agencies of the economic bloc of both countries have set objectives to remove barriers hampering the goods flows and capitals. The
implementation of joint projects and deep technology and innovation cooperation. And distinguished Prime Minister gave us a whole list of challenges that deserve the most attentive. పుతిన్ వీటితో పాటు ఆహార భద్రత, నౌకాయాన శిక్షణ, విద్యా శాస్త్రాలు, వినియోగదారుల రక్షణ, పోర్టులు, షిప్పింగ్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఒప్పందాలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రష్యాకు చెందిన వినియోగదారుల రక్షణ సంస్థ మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆహార ఉత్పత్తుల వాణిజ్యానికి మరింత ఊతమిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాలు అనేక చారిత్రక మైలురాళ్లను చేరుకుంటున్న తరుణంలో అధ్యక్షుడు పుతిన్ పర్యటన జరగడం సంతోషకరంగా ఉందన్నారు. గత 10 ఏళ్లలో ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఈ గందరగోళం మధ్య కూడా భారత్ రష్యా స్నేహం కాల పరీక్షకు నిలిచింది. దాదాపు 20 ఏళ్ల క్రితం అధ్యక్షుడు పుతిన్ మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేశారని మోదీ గుర్తు చేశారు. राष्ट्रपति पुतिन और मुझे इंडिया रशिया बिजनेस फोरम में शामिल होने का अवसर मिलेगा. मुझे पूरा विश्वास है कि ये मंच हमारे बिजनेस संबंधों को नई ताकत देगा. इससे एक्सपोर्ट, को प्रोडक्शन और को इनोवेशन के नए दरवाजे भी खुलेंगे. दोनों पक्ष यूरेशियन इकोनॉमिक यूनियन के साथ एफटीए के शीघ्र समापन के लिए प्रयास कर रहे हैं. कृषि और फर्टिलाइजर के क्षेत्र में हमारा करीबी सहयोग फूड सिक्योरिटी और किसान कल्याण के लिए महत्वपूर्ण है. मुझे खुशी है कि इसे आगे बढ़ाते हुए अब दोनों पक्ष साथ मिलकर यूरिया उत्पादन के प्रयास कर रहे हैं. फ्रेंड्स, दोनों देशों के बीच कनेक्टिविटी बढ़ाना हमारी मुख्य प्राथमिकता है. हम INSTC, नॉर्दर्न सी रूट, चेन्नई व्लादिवोस्टोक कॉरिडोर पर नई ऊर्जा के साथ आगे बढ़ेंगे. మోదీ అంతర్జాతీయంగానూ సహకారాన్ని విస్తరిస్తూ భారత్ నేతృత్వంలో ఏర్పాటైన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంలో చేరేందుకు రష్యా అంగీకరించింది. ఇది పర్యావరణ పరిరక్షణలో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధనకు నిదర్శనం. మొత్తంగా ఈ భేటీ కేవలం రక్షణ, ఇంధనం వంటి సాంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ రంగాల్లోనూ భారత్ రష్యా బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు బలమైన పునాది వేసింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఆర్థిక వాణిజ్య సంబంధానికి పంచవర్ష ప్రణాళిక. భారత్ రష్యా ద్వైపాక్షిక చర్చల్లో అంగీకారం. గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా నగదు స్వాధీనం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.